దేవుని బిడ్డలారా, నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో, నేను నా పరిశుద్ధ దూతలతో కూడా నా తండ్రి మహిమతో దిగివచ్చున్నప్పుడు వానిని గూర్చి నేను నా తండ్రి ఎదుట సిగ్గుపడుదును అన్నాడు. యేసయ్యని గురించి ప్రకటించడానికి సిగ్గుపడొద్దు, పాడటానికి సిగ్గుపడొద్దు, చాటించడానికి సిగ్గుపడొద్దు, ప్రార్థించడానికి సిగ్గుపడొద్దు, ఆయనని గురించి ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడద్దు, పరిశుద్ధ గ్రంథం చేత పట్టడానికి సిగ్గుపడద్దు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నేను దేవుని బిడ్డని, ఆయన రక్తంలో కడగబడ్డానని చెప్పడానికి సిగ్గుపడద్దు, పిరికి బారొద్దు. ఈరోజు అందరికీ ప్రేమతో చెప్తున్నా, శాపంతో అల్లాడుతున్నావా, వేదంతో దుఃఖంతో ఉన్నావా, మార్పు లేని స్థితిలో కొట్టుమిట్టాడుతా ఉన్నావా, ఈరోజు నా దేవుని నీ ఇంటికి ఆహ్వానించు. ఒకవేళ దేవుని ఎరిగి రక్తంలో కడగబడి కూడా ఇంకా నువ్వు శాపాన్ని అనుభవిస్తుంటే ఎక్కడ ఏ పాపం జరుగుతుందో ఒక్కసారి గ్రహించు. దురాత్మలు మళ్ళా నీ మీద అటాక్ చేస్తున్నాయంటే ఎక్కడో పాపము నీ నేల్తా ఉంది, నీ ఇంటి నేల్తా ఉంది. ముందు అర్జెంటుగా ముందు ఆ పాపం నుంచి మళ్ళుకో, పాపం నుంచి మళ్ళుకో, పొరపాట్ల నుంచి మళ్ళుకో. వాటి ఏలుబడి నీ మీద ఉండదు, ఎందుకంటే నీది దేవుని నివాసం. నీతిమంతుని గుడారం తల్లి నీది, నీతిమంతుని గుడారం తమ్ముడు నీది. నీ ఇంట నా దేవుడు ఉంటాడు, నీ ఒంట్లో కూడా నా దేవుడే ఉంటాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు, ఇంకా చాలా వచనాలు. ఇవన్నీ కలిపి ఏం చెబుతున్నాయో తెలుసా? దేవుని ఆత్మ మీలో ఉన్నాడనియు, దేవుని నివాసమై మీరున్నారనియు నా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా.